హాయ్ అండి. ఈరోజు నేను పెరుగుతోటి బందోస చేసే విధానం చూపిస్తాను. నేను అక్కడ చూపించిన గ్లాస్ తోటి 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం తీసుకున్నాను. 1 టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని ఆ బియ్యం మునిగేంత వరకే వాటర్ వేసుకోవాలండి. ఇది 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. దోశ పిండి కన్సిస్టెన్సీలోనే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలో కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్ వేసి కలుపుకొని దోసపిండి కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలండి. ఇది కూడా దీనికి గుంతగా ఉండే ప్యాన్ అయితే బాగుంటుందండి, ఫ్లాట్గా ఉండేదానికంటే. ఆయిల్ వేసి దాన్ని స్ప్రెడ్ చేయకుండా అంతే మందంగా వేసుకోవాలండి. దీనికి మూత పెడితే బాగా తొందరగా అవుతుందండి. మూత పెట్టుకొని కాల్చుకుంటే బాగుంటుందండి.